హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మంగళవారం పూజ ఇలా చేస్తాను చూడండి. ఇక్కడ గంగారం అన్నమాట. గంగారంలో పువ్వు కుంకుమ పసుపు వేస్తాను చూడండి. ఇక్కడ శివుడు చూడండి, వినాయకుడు చూడండి. నేనైతే మొత్తం దసన్న పూలతోటి గులాబీలతోటి అయితే ఈరోజు మంగళవారం ఎల్లమ్మ తల్లికి అయితే పూజ చేశాను చూడండి. ఎల్లమ్మ తల్లికి చూడండి, ఎల్లమ్మ తల్లికి గులాబీ పూలు పెట్టాను చూడండి. ఎల్లమ్మ తల్లికి అయితే గుగ్గిలం వేసాను చూడండి. ఇక్కడ వచ్చేసి శివుడు అన్నమాట చూడండి. ఇక్కడ సుగంధం ముట్టించాను చూడండి. వినాయకుడు, శివుడు, నంది చూడండి. మంచి అయితే టోటల్గా అయితే దేవుణ్ణి అయితే అలంకరించాను పువ్వులతోని. ఈరోజు మంగళవారం అయితే పూజ చేశాను చూడండి. చూడండి ఎంత బాగా చేశాను ఫ్రెండ్స్ చూడండి. టోటల్గా దసన్న పువ్వులు, గులాబీలు, ఎల్లమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన గుగ్గిలం కూడా వేశాను. సుగంధం అయితే ముట్టించాను ఫ్రెండ్స్ చూడండి, అగరబత్తులు. ఓకే ఫ్రెండ్స్, మంగళవారం పూజ అయితే కంప్లీట్ అయింది నాది ఈరోజు చూడండి. చూడండి ఇక్కడ అయితే తులసమ్మ అన్నమాట. తులసమ్మ గుడికి దీపం ముట్టించి అగరబత్తులు ముట్టించాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఒక తులసమ్మది ఎత్తుబడి ఇందులో అయితే బకెట్లో మొలిసింది పెట్టాను. కలబంద పెడితే తులసమ్మడికి ఎత్తుబడి ఇంత మంచిగా అయిందన్నమాట. ఫ్రెండ్స్ తులసమ్మ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నాది ఈరోజు. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మంగళవారం ఎల్లమ్మ తల్లికి అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. మీలో ఎల్లమ్మ తల్లికి ఎవరెవరికంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి, ఎల్లమ్మ తల్లి ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఎల్లమ్మ తల్లికి నా పూజ అయితే టోటల్గా మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది. మంచి దసన్న పూలతో అలంకరించాను అన్నమాట చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎల్లమ్మ తల్లి అంటే ఎవరెవరికి ఇష్టమో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.